హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90 స్పేస్ కార్నర్. ఇవాళ అయితే నేను 2 years బ్యాక్ వీడియోని షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆన్ దట్ టైమ్ ఓన్లీ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని చూశాను, బట్ అవ్వలేదు. సో ఇది పాపది ఫోటోషూట్ చెప్పించండి అండి. అంటే 1 year బర్త్డే లోపు అని చెప్పలేదు, 1 year 6 months అలా ఉంది. ఆ టైంలో మేము ఫోటోషూట్ చేయించాము. సో ఫస్ట్ బర్త్డే యాక్చువల్గా చేయలేదు, ఎందుకంటే మా హస్బెండ్ వల్ల నానమ్మ చనిపోయింది. సో దానివల్ల మేము ఫస్ట్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేయలేకపోయినాము. సో సెకండ్ బర్త్డే అయితే ప్లాన్ చేసుకుండే, బట్ సెకండ్ బర్త్డే వరకు పెద్దగా అవుతుంది. సో ఒకసారైనా ఫోటోషూట్ చేయించుకుందాము, జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్సే అని అనుకొని అలా ఫోటోషూట్కి అయితే వెళ్ళాము. లిల్లీ పోర్ట్ అండి, సికింద్రాబాద్ సైడ్లో ఉంటుంది కదా, ఆడికైతే వెళ్ళినాము. ఆడ ఈ ఫోటోషూట్ అయితే చేయించుకున్నాము. చూసారా కెమెరామ్యాన్స్ ఎంత తిప్పలు పడ్డారో దాన్ని డైవర్ట్ చేయడానికి. అసలు ఆ టైంలో వినట్లేదు మనిషి. సో చాక్లెట్స్ ఇచ్చి దాన్ని అటు ఇటు మాటల్లో పెట్టేసి తనని చాలా డైవర్ట్ చేసుకుంటా ఫొటోస్ అయితే తీశారు. లాస్ట్లో మీకు వీడియో కూడా పెడతానండి ఎలా వచ్చిందో అని. యాక్చువల్లీ నేను షార్ట్ వీడియో కూడా, మీరు ఆ షార్ట్ వీడియో చూడకపోతే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అయితే ఇక్కడ అయితే ఈ కౌ థీమ్లో చేస్తున్నారు. యాక్చువల్లీ జోషిత్కి ఇట్లా మేము ఫోటోషూట్ చేయించాము, కానీ ఆన్ దట్ టైం చాలా సిక్ ఉండే తను. సో జస్ట్ చిన్న చిన్న ఫొటోసే తీసిండే, వీడియోస్ తీయలేదు ఆ టైంలో. సో వీనికి ఇట్లా చేపిద్దామని అనుకున్నాం, కానీ వాడు చాలా షై అండి. అసలు కెమెరా పెడితే చాలు తను చాలా సైలెంట్ కామ్గా అయిపోయి ఒక బిగ్గిస్కపోతాడు తను. సో అంతగా వాటితో ఏం చేసేయలేదు, కానీ ఆ పాపని మాత్రం పక్కా చెప్పాలి అని అనుకున్నాము. సో చేపించాము, సక్సెస్ఫుల్గా అయిపోయింది అనిపించింది. ఈ వీడియో ఇప్పుడు పాపని చూశారు కదా, పాపని చూపించాను షార్ట్ వీడియోలో, చూడకపోతే అది కూడా చూడండి. సో ఆ దాంట్లో అయితే పాప ఆల్మోస్ట్ ఇప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4 పడ్డాయండి. ఆ టైంలో ఏమో 1.5 yearలో ఉంది. అంత గ్యాప్ ఇచ్చి నేను వీడియో పెడుతున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. అయితే ఇక్కడ ఈ తిప్పలు అయితే నడుస్తూ ఉన్నాయండి. ఇలాంటి ఫోటోషూట్ అప్పుడప్పుడే ట్రెండ్ అవుతుందండి, ఒక 2 years బ్యాక్. సో ఇది నేను యూట్యూబ్లో చూసి వెళ్తే బాగుంటుంది, షూటింగ్ చేపిస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకెళ్ళినాము. సో ఇక్కడైతే మహారాణి థీమ్ లాగా చేస్తున్నాడు. తన మౌత్లో ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉందండి, అంటే లాలీపాప్, చాక్లెట్స్ అలాంటి ఏదో ఒకటి తింటూనే ఉంది. అలా అయితేనే చేసుకొని ఇచ్చింది, లేకపోతే నువ్వెవరు నేనెవరు అన్నట్టు చేసింది. ఆ కాస్ట్యూమ్స్ కూడా వేసుకొని ఇవ్వలేదు. సో ఇక్కడ చూసారా ఎంత క్యూట్గా ఫోన్ మాట్లాడుతుందో. ఆ టైంలోనే ఇది 10,000 rupees సెట్కి చార్జ్ చేశారండి. 4 hours మార్నింగ్ వెళ్ళి ఒక 4 hours అంటే మధ్యలో మేము పాపని పండబెట్టాము, కొంచెం స్నాక్స్, లంచ్ అలా కూడా తనని ఫీడ్ చేపించేసి తర్వాత చేసుకున్నాము. మళ్ళా చాలా థీమ్స్ ఉండే, ఆ థీమ్ అన్నీ అయితే కవర్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ కవర్ చేద్దామనే ట్రై చేసాము. కానీ ఇంచుమించు ఒక 10 to 12 థీమ్స్ అయితే కవర్ చేసామండి. సో ఇక్కడ ఇటు చూసాడా, ఫొటోస్ అయితే వద్దంట, కానీ ఇలా ఆటలు అయితే ఆడదాం అన్నట్టుగా ట్రై చేస్తూ ఉన్నాడు. ఇక వాడిని తీసేసి అది కొట్టంగానే అది ఊసిపోయింది.
కానీ అది మళ్ళీ స్టిక్ చేసేటట్టే ఉన్నాయి. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు అక్కడ. ఇక్కడేమో అప్పుడు అల్లు అర్జున్ది వచ్చింది కదా, బొమ్మరేల్ పుట్టబొమ్మ సాంగ్, ఆ థీమ్ది అనమాట. తన డ్రెస్ కూడా భలే మ్యాచ్ అయినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడేమో టెలిఫోన్ బూత్ ఒక కెఫేలో కూర్చున్నట్టు అలా తీశారు. జోషిత్ ఏమో దాంట్లోనే అద్భుతంలోనే చూసారా, వాడినే ఆడుకున్నాడు. వానికి టైంపాస్ అవుతలేదు యాక్చువల్గా, సో వాడు అలానే ఆడుకుని ఉండే. ఇది 2 years అవుతున్నట్టు అనిపిస్తలేదండి, కానీ చాలా పెద్దగా అయిపోయారు అనిపిస్తుంది. చూస్తాగానే పెద్దగా అయిపోతారు పిల్లలైతే. సో ఇక్కడ వాళ్ళ చెల్లిని డ్యాన్స్ చేపియాలని చేపి అని ఫోర్స్ చేస్తుంటే వెళ్ళినాడు వాడికి. ఇక్కడ ఫోన్లో సాంగ్స్ పెట్టి మరీ వాళ్ళని డ్యాన్స్ చేయించాము. నేను జించక్ అన్నవాళ్ళు వాళ్ళు అంటే అప్పుడు చాలా ఇంట్లో కూడా నేను ప్రాక్టీస్ చేయించేది. సో అలా చేసిండే కొంతసేపు, తర్వాత ఇక ఫోన్లో సాంగ్స్ పెట్టి తర్వాత వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసిండే. ఇక్కడైతే వాళ్ళు ఒక రూమ్ ఇచ్చిండే, సో దాంట్లోనే కొంచెం పాపని రెస్ట్ తిప్పించుకొని డ్రెస్ చేంజ్ చేయడం అలాంట. ఇట్లా ఉందండి రూము. ఇక్కడ ఒక బెడ్ అండ్ చైర్స్, అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఒక చిన్న వాష్రూమ్. అలా అయితే మేము ఫోటోషూట్ చేయించాము. ఇక్కడేమో బుల్లక్ కార్ట్ మీద కూర్చొని మరీ ఒక ఫోటోషూట్. తనకేమో దాని మీద ఇంట్రెస్టే లేదు, చూసారా ఎట్లా లాలీపాప్ పట్టుకుంటుందో. సో ఇది లిల్లీపోర్ట్ ల్యాండ్ 3rd floorలో ఉందండి. ఇక మేము రిటర్న్ బ్యాక్ అయితే వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఆ వీడియోను అయితే పెడతాను చూడండి. ఈ వీడియోలో అయితే చిన్నారి తల్లి సాంగ్ అయితే ఎడిట్ చేసిండే. ఇవాళకైతే ఇది నా వీడియో అండి. మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 90 Space Corner.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.